ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. కథ పూర్తయిన తర్వాత అక్షింతలు వేసుకోకపోతే పూజా ఫలితం దక్కదు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను, తెలియక జరిగిన పొరపాటే కదా, వినాయకుడు అర్థం చేసుకుంటాడు అని పున్నమి చెప్తూ ఉంటుంది. ఆయన నువ్వు ఏదో ఫ్రెండ్స్ అన్నట్టు మాట్లాడుతున్నావు అని శృతి అడుగుతూ ఉంటుంది. మనుషుల కన్నా కూడా దేవుడే మనిషిను బాగా అర్థం చేసుకుంటాడని నా నమ్మకం అని పున్నమి చెప్తూ ఉంటుంది. అలాంటివన్నీ శృతికి అర్థం కావులే అని భాగ్య అంటూ ఉంటుంది. అయినా నీతో నాకేంట్లే కానీ అమ్మమ్మ, మనం లాస్ట్ ఇయర్ ఆటాడుకున్నామే, నీకు గుర్తుందా అని శృతి అడుగుతూ ఉంటుంది. ఏమాటే నాకు గుర్తులేదు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. అదే అమ్మమ్మ, మనం సైకిల్తో సినిమా పేరైనా పాట పేరైనా చెప్తే అవతలి వాళ్ళు గెస్ట్ చేసి చెప్పడం అని శృతి చెప్తూ ఉంటుంది. సరేలే ఆడండి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. మా మంచి అమ్మమ్మ అని శృతి భానుమతమ్మని హక్ చేసుకుంటూ ఉంటుంది. బావా, ఈ గేమ్ ఆడుతున్నదే నీకోసం, నా మనసులో ఉన్న ప్రేమని నీకు ఎలా చెప్తానో చూడు అని శృతి మనసులో అనుకుంటూ ఉంటుంది. శృతి గేమ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. శృతి, మనకంటే ఈ గేమ్ గురించి తెలుసు, అడవిలో ఉన్న వారికి తెలియదు కదా, కాస్త ఎక్స్ప్లెయిన్ చేయి అని కళావతి చెప్తూ ఉంటుంది. అయ్యో, నేను మన ఫ్యామిలీ గురించి ఆలోచించాను, అడవిలో వాళ్ళ గురించి ఆలోచించలేదు. పున్నమి, ఈ గేమ్ ఏంటంటే నేను కొన్ని చిట్టీల మీద కొన్ని సినిమా పేర్లు రాసి అదిగో ఆ బౌల్లో పెట్టాను. ఒక్కొక్కరు ఒక్కో చిట్టి తీస్తే ఆ చిట్టీల్లో ఏం పేరు ఉంటుందో దాన్ని సైకిల్తో చెప్పాలి అని శృతి చెప్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ గేమ్లో నేనే గెలుస్తాను, ఈసారి నాకు పోటీగా ఎవరొస్తారో చూద్దాం అని శృతి అంటూ ఉంటుంది. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టుంది నీ పని. ఎప్పటి సంగతో ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు నీకు పోటీగా పున్నమి వచ్చింది అని భాగ్య అంటుంది. పున్నమినా, ఫన్నీగా ఉంది అని శృతి చెప్తూ ఉంటుంది. ఫన్నీయో రియలో నీకే తెలుస్తుందిలే అని పృథ్వీ అంటాడు. ఈ గేమ్లో విన్ అయిన వాళ్ళకి అమ్మమ్మ మంచి గిఫ్ట్ కూడా ఇస్తుంది, ఈసారి కూడా ఆ గిఫ్ట్ నేనే కొట్టేపోతున్నాను అని శృతి చెప్తూ ఉంటుంది. నానమ్మ, నువ్వేం గిఫ్ట్ ఇస్తావో చెప్పు అని పృథ్వీ అడుగుతుంటాడు. నల్ల పూసల ఫంక్షన్ రోజే నీకు ఒక గిఫ్ట్ ఇద్దామని పక్కకు పెట్టాను, కానీ మీ అత్తయ్య కళ్ళు మూసుకొని చేసిన పని వల్ల కోడలిగా కాని దాని మళ్ళీ నల్ల పూసలు పడింది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. అమ్మ, చైన్ ఇస్తున్నాను చెప్పచ్చు కదా, ఇన్ని చదవడం అవసరమా అని కళావతి అంటుంది. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని చైన్ని బాగా చూసి చైన్ మాత్రమే తీసుకురా అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. కళావతి చైన్ తీసుకురావడం కోసం లోపలికి వెళ్తుంది. పృథ్వీ, ఆ చైన్ నీకు దక్కాలని, నీకు ఇవ్వాలని నా కోరిక, ఎలాగైనా సరే ఈ గేమ్లో నువ్వే గెలవాలి నాన్న అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. కళావతి చైన్ తీసుకొని వస్తుంది. గేమ్ ఎవరు స్టార్ట్ చేస్తారు అని వైష్ణవి అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు, ఈ గేమ్లో స్టార్ట్ చేసేది నేనే కదా అని శృతి అంటూ ఉంటుంది. బావా, నేను ఒక స్లిప్ తీసి నీకు సైజ్ చేస్తాను, నువ్వు గెస్ చేయాలి అని శృతి చెప్తూ ఉంటుంది. సరే అని పృథ్వీ అంటూ ఉంటాడు. శృతి ఒక స్లిప్ తీసి దానిలో ఉన్న సినిమా పేరుని శృతి పృథ్వీకి సైగ చేస్తూ ఉంటుంది. పృథ్వీ గెస్ చేయలేకపోతాడు. బావా, నువ్వు అవుట్, నేను చెప్పిన దాన్ని గెస్ చేయలేకపోయావు అని శృతి అంటూ ఉంటుంది. కాదు శృతి, నువ్వు కరెక్ట్గా చెప్పకపోవడం వల్లే నేను గెస్ చేయలేకపోయాను, నువ్వే ఓడిపోయావు అని పృథ్వీ అంటూ ఉంటాడు. అమ్మమ్మ చూడమ్మమ్మ, బావ ఏమంటున్నాడు అని శృతి అంటుంది. నువ్వు కరెక్ట్గా చెప్పకపోబట్టే నా మనోడు గెస్ చేయలేకపోయాడు, నువ్వే అవుట్ అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. శృతి ఏం మాట్లాడుకుంటా వెళ్ళి కూర్చుంటుంది. తర్వాత ఎవరు అని వైష్ణవి అడుగుతుంది. సావిత్రి వెళ్ళి సగి చేస్తుంటుంది. జనార్దన్ గెస్ట్ చేస్తాడు. జనార్దన్ చెప్తూ ఉంటే సావిత్రి గెస్ట్ చేస్తుంది. అలా ఫ్యామిలీ అంతా కూడా ఒకరికొకరు చెప్తూ వస్తారు. ఫైనల్గా పున్నమి గేమ్ స్టార్ట్ చేస్తుంది అని భాగ్య అంటూ ఉంటుంది. పున్నమి స్లిప్ ఓపెన్ చేసి సినిమా పేరు చూడగానే పృథ్వీకి సైగ చేస్తుంది. పృథ్వీ, నువ్వు లేక నేను లేను అని సినిమా పేరు చెప్పేస్తాడు. చదువు లేకపోయినా ఎంత చక్కగా అర్థమయ్యేలా చెప్తుందో చూడవే అని కళావతి అంటూ ఉంటుంది. దాన్ని చెప్పటం అనరమ్మా, బాగా గెస్ట్ చేయడం అంటారు, బావ కరెక్ట్గా గెస్ట్ చేశాడు అని శృతి అంటుంది. ఏ పున్నమి వదిన గెలిచింది అని వైష్ణవి అంటూ ఉంటుంది. ఇంతలో అన్నయ్య, నువ్వే స్లిప్ తీసి సైగ చేస్తే వదిన కనిపెట్టాలి అని వైష్ణవి చెప్తూ ఉంటుంది. పృథ్వీ స్లిప్ తీసి సినిమా పేరుని చూసి పున్నమికి సైగ చేస్తూ ఉంటారు. పున్నమి గెస్ట్ చేయలేకపోతుంది. పున్నమి వదిన అవుట్ అని అందరూ అంటూ ఉంటారు.
నాన్న పృథ్వీ, నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయలేదు. నువ్వు గెలిచావు. కళావతి, ఆ చైన్ ఇలా ఇవ్వు అని భానుమతమ్మ పృథ్వీకి దగ్గర తీసుకొని పృథ్వీ మెడలో చైన్ వేయబోతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి నానమ్మ అని భానుమతమ్మ చేతుల్ని పృథ్వీ అలాగే పట్టుకొని, పున్నమి ఇలారా అని భానుమతమ్మ చేత్తోని పృథ్వీ పున్నమి మెడలో ఆ చైన్ వేపిస్తాడు. ఏంటి పృథ్వీ, గెలిచింది నువ్వైతే వేసుకోవాల్సింది కూడా నువ్వే కదా, అలాంటి చైన్ని దాని మెడలో వేపించావు అని భానుమతమ్మ అడుగుతుంది. మా ఇద్దరి గెలుపు ఒకటే నానమ్మ, నేను గెలవటానికి కారణం పున్నమియే అని పృథ్వీ అంటాడు. అమ్మమ్మ, నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే ఆ చైన్ తీసి నీకు ఇచ్చేమను. ఏ పున్నమి, ఆ చైన్ తీసి అమ్మమ్మకి చెయ్యి అని శృతి అంటూ ఉంటుంది. ఇచ్చిన వస్తువుని తీసుకునే అలవాటు నాకు లేదు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది. అయినా ఆ చైన్ ఎక్కడ ఉన్నా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, దానివల్ల నాకు ఒరిగేదేమీ లేదు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది. అదేంటమ్మా అమ్మమ్మ అలా అంటుంది అని శృతి అడుగుతూ ఉంటుంది కళావతిని. అదే నా చెల్లెల కోసం చేపించిన చైను. ఆ చైను ఎటు వెళ్ళలేక అక్కడే ఆగిపోయింది, అందుకే ఎటుపోయినా నాకేం అభ్యంతరం లేను అంటుంది అమ్మమ్మ అని కళావతి అంటూ ఉంటుంది. అదృష్టంతో అన్నీ సొంతం చేసుకుంటున్నావు, 2 రోజుల్లో నీ బండారం బయటపడుతుంది, అప్పుడు చెప్తాను ఈ సంగతి అని భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా అమ్మమ్మ నీ గెలుపు గురించి ఏమనుకుంటుందో అని శృతి చెప్తూ ఉంటుంది. ఈ చైన్ కూడా నువ్వంటే ఇష్టం లేకే అమ్మమ్మ నీ మెడలో వేసింది, దీన్ని ముష్టనుకో అని శృతి అంటుంది. ఆ ముష్టి కూడా నీకు దక్కలేదు కదా శృతి అని భాగ్య అంటుంది. శృతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. పున్నమి ఒంటరిగా నిల్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి పున్నమి, నువ్వు నీకొచ్చిన బహుమతి గురించి మురిసిపోతున్నావా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. లేదు వకీల్ సాబ్, నీ మెడలో పడాల్సిన చైను నా మెడలో పడేలా చేశారు అమ్మమ్మ గారి చేతులతో, అందుకే ఆలోచిస్తూ ఉన్నాను అని పున్నమి చెప్తూ ఉంటుంది. ఈ ఇంటి కొడలుగా నీకు ఎటువంటి గౌరవం మర్యాద దక్కటం లేదు కదా. నువ్వు ఇంటికి వచ్చిన రోజే అమ్మమ్మ నిన్ను కోడలుగా మెడలో చైన్ వేసి మరీ ఆహ్వానించాల్సింది, కానీ నానమ్మ ఆ పని చేయలేదు, అందుకే నిన్ను ముందుకు నెట్టాను. కోడలుగా నీకు దక్కాల్సిన గౌరవాన్ని దక్కాలని కోరుకుంటున్నానని పృథ్వీ అంటుంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను కోడలుగా చూడాలనుకుంటున్నారంటే మీ మనసులో నా పైన ప్రేమ పుట్టిందనమాట అని పున్నమి అంటూ ఉంటుంది. ప్రేమ ఏంటి పున్నమి, నీకు నాకు మధ్య స్నేహం తప్ప ఎటువంటి ప్రేమ లేదు. నిన్ను అందరూ మంచిగా చూసుకోవాలన్నది నా కోరిక. నీకు నాకు మధ్య స్నేహం తప్ప ఎటువంటి బంధం లేదు. నీ మైండ్ డిస్టర్బ్ చేసుకొని నా మైండ్ డిస్టర్బ్ చేయాలని చూడకు అని పృథ్వీ అంటుంటాడు. పున్నమి, నీ మెడలో ఈ చైన్ చాలా బాగుంది అని భాగ్య వచ్చి చెప్తూ ఉంటుంది. నేను కూడా అదే చెప్తున్నాను వదిన, ఇంతలో మీరు వచ్చారు అని పృథ్వీ అంటాడు. ఏం చెప్తున్నావు పృథ్వీ, అసలు ఈ చైన్ వెనుకున్న స్టోరీ నీకు తెలుసా అని భాగ్య అడుగుతూ ఉంటుంది. స్టోరీయా అని పున్నమి అంటూ ఉంటుంది. అమ్మమ్మగారు ఒకసారి అత్తయ్యతో చెప్తుంటే విన్నాను. ఈ చైను కళావతి పిన్ని వాళ్ళ చెల్లెల కోసం మన అత్తయ్య గారు చేపించారంట. ఈ చైనే కాదు, 7 వారాల నగలు కూడా చేపించారంట. చక్కగా 7 వారాల నగలు వేసుకొని పెళ్లి పిట్టలెక్కాల్సిన ఆవిడ ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిందంట. ఇలా అని చెప్పి అత్తయ్య గారు అమ్మమ్మ గారితో చెప్తూ ఉంటే నేను విన్నాను. అలా భానుమతమ్మ గారి కూతురు మెడలో పడాల్సిన చైను సావిత్రమ్మ గారి కోడల మెడలోకి వచ్చిందన్నమాట అని భాగ్య అంటూ ఉంటుంది. మరోవైపు కళావతి, కళాధర్, శృతి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. శృతి ఆ పున్నమిని చూసిన ప్రతిసారి మా అమ్మకి నా చెల్లెలు గుర్తుకు రావటం, నా చెల్లెల కోసం చేపించిన చైను ఆ పుణ్యం మెడలో పడటం, ఇదంతా చూస్తుంటే నాకు నిజంగానే ఏదో అనిపిస్తోంది శృతి అని కళావతి శృతితో అంటూ ఉంటుంది. నీ బుర్ర పనిచేస్తుందమ్మా, లేకపోతే అమ్మమ్మకు పట్టిన పిచ్చే నీకు కూడా పట్టిందా అని శృతి అంటూ ఉంటుంది. ఎక్కడంటే అన్నావు, కానీ ఇలాంటి అసహ్యకరమైన మాటలు ఇంకెక్కడ అనకు, మీ అమ్మ చుట్టూ తిరక్కమ్మా అని కళాధర్ అంటాడు. ప్రతి సంవత్సరం నేను బహుమతిని దక్కించుకుంటుంటే ఈసారి ఆ పున్నమికి దక్కిందని నేను బాధపడుతుంటే మధ్యలో నీ పిచ్చి కొడవేందమ్మా అని శృతి అంటూ ఉంటుంది. ఇప్పుడు నీ టెన్షన్ నేను పోగొట్టిన శృతి అని కళావతి అంటుంది. ఏంటో చెప్పు అని శృతి అడుగుతూ ఉంటుంది. ఇందాక వినాయకుడి దగ్గర పున్నమికి అక్షింతలు దక్కకుండా చూశాము, ఇప్పుడు బయటకు తీసుకొచ్చి చంద్రుడిని చూపిస్తే పున్నమికి నీలాపనిందలు పాలవుతుంది, కోర్టులో కేసు కూడా ఓడిపోతుంది అని కళావతి చెప్తూ ఉంటుంది. అదేదో శాస్త్రానికి చెప్తారు, నిజంగా అలా జరుగుతుందా కళావతి అని కళాధర్ అంటాడు. ఆ కృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు, ఈ దరిద్రపు మొహానికి అన్నీ మంచి ఎలా జరుగుతాయి అని కళావతి అంటూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా బయటకు తీసుకురావాలమ్మా శృతి అని అడుగుతూ ఉంటుంది. మీ అత్తయ్య మామయ్యలు కూడా వినాయక చవితి రోజు చూడడానికి బయటికి వెళ్ళారు, తర్వాత దాన్ని బయటకు తీసుకొద్దాం అని కళావతి ఏదో ప్లాన్ చేద్దాం అని సూపర్ ప్లాన్ కళావతి అని కళాధర్ అంటూ ఉంటాడు.
అమ్మ నువ్వు అటెళ్ళు, నాన్న నువ్వు ఇటెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను అని శృతి అంటూ ఉంటుంది. మరోవైపు భాగ్య పున్నమితో ఇలా చెప్తూ ఉంటుంది. ఎలాగైతే ఏంటి, నీ మొదటి పండుగ సూపర్గా జరిగింది, అమ్మమ్మ గారికి నీ పైన కోపం పోయి ఉంటే బాగుండేది అని చెప్తూ ఉంటుంది. దానికి టైం పడుతుంది వదిన అని పృథ్వీ అంటాడు. సరే ఆలస్యమైంది, మీరు పడుకోండి అని భాగ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పున్నమి వాటర్ తేవడం మర్చిపోయాను, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా అని పృథ్వీ చెప్తాడు. పున్నమి వాటర్ తీసుకొస్తూ ఉంటే శృతి పెద్దగా అయ్యో అమ్మమ్మ పడిపోయింది, ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. పున్నమి బయటికి వెళ్తుంది. శృతి అక్కడి నుంచి మెల్లగా తప్పించుకుంటుంది. అమ్మమ్మగారు ఏమైందండి అని పున్నమి అటు ఇటు చూస్తూ ఉంటుంది. చంద్రుని చూసేస్తుంది. ఏంటి పున్నమి, అమ్మమ్మ రూమ్లోనే ఉంది కదా, పడిపోయిందని అరుస్తున్నావు అని శృతి అంటూ ఉంటుంది. నేను అరిచానా, నువ్వే కదా అరిచావు అని పున్నమి అంటుంది. నేను అరవలేదే అని శృతి అంటూ ఉంటుంది. అయ్యయ్యో చంద్రుని చూసేసానే, ఈరోజు వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అక్షింతలు కూడా వేసుకోలేదు అని పున్నమి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇందులో భానుమతమ్మ వచ్చి ఏం జరిగింది, ఏంటి అరుపులు అని అడుగుతూ ఉంటుంది. మీరు కిందపడ్డారనుకున్నాను అమ్మమ్మగారు అని పున్నమి చెప్తూ ఉంటుంది. నా చేతిలో కర్రనంత మాత్రాన నా కాళ్ళలో సత్తా లేదనుకుంటున్నావా ఏంటి, నేను కింద పడ్డం ఏంటి అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.